హాయ్ అండి. ఈరోజు అయితే నేను విజయవాడ నియర్ బై రోడ్డు పక్కన ఇళ్ళమ్మట్టు ఉంటారు కదా, చాలా కష్టపడి పనులు చేసుకునే పెద్దవాళ్ళు వాళ్ళ పిల్లలు వాళ్ళైతే ఉన్నారు. వాళ్ళకైతే నేను తరచూ ఇయర్లీ వన్స్ ఆర్ ట్వైస్ పాత పడిపోయిన బట్టలు కానీ ఇలాంటివి బెడ్షీట్స్ కానీ ఇలాంటివన్నీ కొంచెం కొంచెం ఇస్తూ ఉంటాను. ఈరోజు కూడా అలానే వాళ్ళ దగ్గరికి అయితే వచ్చానమాట. వాళ్ళకైతే కొంచెం అంటే పెద్ద గొప్ప అని కాదు, జస్ట్ మనం యూజ్ అవని వాళ్ళైతే యూజ్ చేసుకుంటే అమ్మా ఆ మొక్కలు ఎట్లా పెడతారు, ఏం చేస్తారు, అట్లా ఎక్కడన్నా పాడతారా, అమ్ముతారా? మరి అలా కట్టలు కట్టలు కడుతున్నారు విడిగా ఎక్కడ తెస్తారమ్మా? చదువుకుంటున్నావా నువ్వు? స్కూల్కి వెళ్తున్నావా? ఏ క్లాస్ చదువుతున్నావు? రెండో తరగతి చదువుతున్నావా? బాగా చదువుతున్నావు మరి. నువ్వు మరి బాగా చదువుకుని ఉద్యోగం చేస్తే మీ నాన్నమ్మ వాళ్ళు మీ అమ్మ వాళ్ళు అంతా హ్యాపీగా ఉంటారు. ఓకేనా? చేస్తావా? హెల్ప్ చేస్తున్నావా? మరి ఏం చదువుతున్నావు? 5. ఇప్పుడు ఇది కట్ట ఎలా అమ్ముతారమ్మా మీరు? కట్ట ఎలా అమ్ముతారు? ఇది మొత్తం అంతా పడిపోయింది, మన వర్షాలు పడిపోయిందా? అదే. ఇంకో మా కవర్ ఉంది, తీసుకో. దాంట్లో మీకు పప్పు స్నాక్స్ అందరూ తీసుకోండి అమ్మ. అవి తల ఒకటి తీసుకోండి. వాళ్ళకైతే ఒక కవర్లో శారీస్ కానీ బెడ్షీట్స్ కానీ పనికి నాకు అవసరం లేనివి, నెక్స్ట్ పిల్లలకి తినే బిస్కెట్స్ కానీ స్నాక్స్ కానీ కొంచెం అయితే నాకున్నంతలో తీసుకెళ్ళాను. ప్లీజ్ వాచ్ ఇట్. థ్యాంక్ యూ.